ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మావయ్య గారు, అత్తయ్య గారు, మావయ్య గారు, బుద్ధి కట్టి తిని ఎలా చేశానండి. ఎక్కడ నన్ను ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తారోనని భయపడి తప్పక ఇలాంటి పిచ్చిదల్ల నాటకం ఆడాను. నిజం ఎక్కడ ఆ విషయాలు బయట పెడతాడని తప్పక తప్పు చేయాల్సి వచ్చింది. ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తూనే బతకాల్సి వచ్చింది. నా తప్పుల్ని క్షమించండి. మావయ్య గారు, మీరేనా చెప్పండి మావయ్య గారు, ప్లీజ్. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ప్లీజ్ అండి, మీరు చెప్తే గానీ ఈ ఇంట్లో ఎవ్వరు నన్ను క్షమించరు. దయచేసి ఒక్క మాట చెప్పండి అత్తయ్య గారు. మీ కాళ్ళు పట్టుకున్నాను కదండి, మీరే గెలిచారు, మీరే గెలిచారు. మీ ముందు ఇదిగో నేను తల తెంచుకుంటున్నాను, తల తెంచుకుంటున్నాను. అమ్మే, తల దించుకుంటావా, కాళ్ళు పట్టుకుంటావా? ఒక్కసారి నువ్వు చేసినవన్నీ గుర్తు తెచ్చుకో. ముహూర్తం టైం దాటిపోయేంత వరకు అది ఇక్కడే ఉండాలి. తిన్న తర్వాత తెలుస్తుంది ఒక్కొక్కళ్ళకి. శరణ్యకి విడాకులు ఇచ్చేయండి. దర్శన్ గారు సంసారానికి పనికి రారంట, అందుకే ఇంటికి వెళ్ళిపోయిందంట. ఈ తప్పుడు లెటర్ని అనన్య రాసింది. దాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. ఓకే మేడం. శరణ్య, చెల్లెలి జీవితాన్ని పాడు చేయడానికి అస్సలు సిగ్గనిపించట్లేదా?